జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట జరుగుతోంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది యజమానులు నిర్మాణాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కళ్ళెదుటే అక్రమాలు కనిపిస్తున్నా అధికారులు సిబ్బంది ఆ వైపే చూడడం లేదు. దీంతో స్థానికులు తమకింకెవరు దిక్కనుకుంటూ మేయర్, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్కి ఫిర్యాదులు చేస్తున్నారు. జీవీఎంసీ జోన్ 5 పరిధిలో కేవలం 30 అడుగుల రోడ్డులో అక్రమంగా లిఫ్ట్ నిర్మాణం జరుగుతోందని తరచూ ఫిర్యాదులు వెళ్తున్నా యంత్రాంగం పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించడంపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది తప్పుడు నివేదిక సమర్పించడంతో అది సక్రమమైపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 53వ వార్డు మర్రిపాలెం సమీప పార్వతీనగర్లో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణంపై ఎన్నిసార్లు ఫిర్యాదులిచ్చినా అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించలేదని ఆ ప్రాంతానికి చెందిన సలీం మహమ్మద్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా లిఫ్ట్, ఎలివేటర్ షాఫ్ట్ నిర్మాణం చేపడుతున్నా పట్టించుకోవడం లేదు. అక్కడున్న 30 అడుగుల ప్రజా రహదారిలో సుమారు 28 గజాల మేర ఆక్రమణ జరిగిందని ఆరోపిస్తున్నా కనీసం పరిశీలించడం లేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 1557/1997లో పేర్కొన్నట్టుగా హద్దుల్లో ఉల్లంఘన కనిపిస్తున్నా ముడుపులు తీసుకుని నివేదికలో తప్పుడు రిపోర్టులు ఇచ్చారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎఫ్ఎంబి రోడ్ అలైన్మెంట్కు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఆక్రమణలు, ఉల్లంఘనలపై స్థానికులు పదే పదే ఫిర్యాదులు ఇవ్వగా అధికారుల నుంచి వచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం ఈ తరహా నిర్మాణాలేవి ఇక్కడ జరగడం లేదు. కళ్ళెదుటే నిర్మాణాలు జరుగుతున్నా అనుమతులు లేకుండా లిఫ్ట్ నిర్మాణం జరిపితే చర్యలు తీసుకుంటామంటూ మామా అనేయడంపై అనుమానాలు వస్తున్నాయి. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన అంటే గ్రౌండ్ రియాలిటీని దాచిపెట్టడమేనని ఆ ప్రాంతవాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే లిఫ్ట్ నిర్మాణం పూర్తయినా అధికారులు, సిబ్బందికి ఇది కనిపించకపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటుకల లిఫ్ట్ షాఫ్ట్ నిర్మాణం పూర్తయిందని, కేవలం లిఫ్ట్ యంత్రం అమరిక మాత్రమే మిగిలి ఉందని, కొంత స్థలం కూడా ఆక్రమణ జరిగిందని గుర్తు చేస్తున్నారు. పదే పదే ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు వెళుతున్న నిర్మాణదారు నిరాటంకంగా పనులు జరిపిస్తున్నారంటే అధికార యంత్రాంగం నుంచి ఎంత మేర మద్దతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు. వాస్తవానికి ప్రజలు రాకపోకలు చేస్తున్న చోట అడ్డంగా నిర్మాణాలు జరపకూడదని, లిఫ్ట్, ఎలివేటర్ నిర్మాణానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ఎఫ్ఎంబి రిజిస్టర్ హద్దుల ప్రకారం ప్రజా రహదారి వెడల్పు పరిరక్షణ చూడాలని స్థానికులే చెబుతున్నారంటే మరి అవన్నీ అధికారులకు ఎందుకు గుర్తుకు రావడం లేదో తెలియడం లేదు. తక్షణమే జీవీఎంసీ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, సాఫ్ట్ వర్క్ నోటీసు జారీ చేయాలని, ప్రొవిజనల్ ఆర్డర్ జారీ చేయాలని, అక్రమ లిఫ్ట్ నిర్మాణాన్ని కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.